సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా కాలేజ్లో అయితే సిగ్నేచర్ డే అంట ఈరోజు. అంటే చాలా డేస్ అయిపోయింది కాలేజ్కి వెళ్ళాక. షూట్ అని చెప్పి 2.5-3 months నుంచి కాలేజ్ కూడా వెళ్తలేను. నిన్న మా ఫ్రెండ్స్ కాల్ చేసినుండే, అంటే వేరే గ్రూప్. మా క్లాస్లో నాకైతే ఫ్రెండ్స్ లేరు, కొంచెం మా దాంట్లో డమ్ముగాలు ఉంటారు అందరూ అని చెప్పేసి వేరే గ్రూప్ వాళ్ళతో అయితే మనం కొంచెం ఫ్రెండ్షిప్ కలిసింది. సో వాళ్ళైతే నిన్న ఫోన్ చేసి, అరే రేపు కాలేజ్లో సిగ్నేచర్ డే ఉంది రారా అని చెప్తే, సరే రా అని చెప్పేసి వచ్చేసి ఉండే. ప్రజెంట్ అయితే ఇక్కడ దిల్షనాడ్లోనే ఉన్నాం. వీళ్ళే మన వాళ్ళు. హలో బ్రో, అంటే అర్థం అయిపోయింది బ్లాగ్ తీస్తున్నా అని. ఒకసారి హాయ్ చెప్పు. అరే ప్రశాంత్ భాయ్, నీకే ఒకసారి హాయ్ చెప్పు బ్రో. హాయ్ చెప్పు బ్రో. ప్రశాంత్ బ్రో, నీ పేరు? నితిన్. అండ్ హీస్ కార్తిక్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఛాయ్ తాగి డైరెక్ట్ కాలేజ్ కాడికి వెళ్ళాక వెళ్తాం. హర్ష గారు, నరేష్ వాళ్ళు ఇంకా వస్తారు. వచ్చిన తర్వాత అందరిని చూపిస్తా. సో స్టే ట్యూన్. అండ్ హీస్ కార్తిక్ హాయ్ అబ్రా. సో హీస్ ర్యాపర్ కార్తిక్. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్దాం. చాలా డేస్ నుంచి వ్లాగ్స్ అయితే తీసేయలేను కదా, షార్ట్ ఫిల్మ్ మీద వర్క్ చేస్తుండే. సో చిన్న విషయం మీకు చెప్పడం మర్చిపోయినా. సో 1 month బ్యాకే నేనైతే బైక్ అయితే ఉన్నా. హాయ్ శివ సార్, నమస్తే. సో గైస్, ఇప్పుడే టీచర్స్ అయితే చేంజ్ చేసుకున్నారు, చూడొచ్చు నా ఫోటోనే. వాళ్ళ దగ్గర డిజే ఫోటో ఉందా, డిజే ఫోటో వేయించేసారు. అండ్ బ్యాక్ సైడ్లో మా నేమ్స్ అయితే వస్తాయి. ఈ టీషర్ట్ పైన నా పేరు ఎంత రాసేది ఉంది మంచిగా. సో మన వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు సిగ్నేచర్స్ పెట్టడం. సో కార్తిక్, నరేష్ ఒకసారి హాయ్ చెప్పాలి. రైట్, ర్యాపర్ నరేష్, కాకతీయ కార్తిక్, హార్ట్ హ్యాకర్ హర్ష, బాక్స్ ఆఫీస్ మమ్మీ హస్బెండ్ ప్రశాంత్. ఎవర్రా అందరూ మనోళ్ళే. సో April 8th నుంచి అయితే మన ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. ఇది April 4th. ఇంకో 4 daysలో ఇంకా మన ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతే ఒక 1 month బిజీ ఉంటాం. డిగ్రీ ఫినిష్ అయిపోతుంది. ఇంకా లైఫ్ అని అయిపోతూనే ఉంటాడు. మళ్ళీ గల్లం కదా అని చెప్పేసి ఇది అయితే పెట్టుకోలేదు వాళ్ళు. సో అట్లా అని చెప్పేసి బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఉంటుంది. చూడండి, వచ్చాడు. అరే ఒక్కసారి ఇటు పెట్టి రా మన వీడియో కాల్ది. ఒక్కసారి బ్రైట్నెస్ పెంచు. వీడియో కాల్ ఏ అందవాడు ఒకసారి చూపించండి మా వాళ్ళకి. సో గైస్, హీస్ వేదాంత్. సో గైస్, నేను అప్పటి నుంచి గమని పేరునా ఇంకో మన రాక్ స్టార్ అయితే చూడొచ్చు. హర్ష ఒకసారి నీ ఫోటో చూపి. హర్ష ఏమొచ్చింది? ర్యాపర్ హర్ష సెట్. ర్యాపర్ హర్ష కాదు, నీ పేరు హార్ట్ హ్యాకర్ హర్ష. ర్యాపర్ నరేష్ ఖాళీ మోడల్ ఉంటాడు మొత్తం.
హీరో పుష్ప సో గైస్ అందరితో సిగ్నేచర్ పెట్టించేసుకున్నాం అండ్ మోస్ట్ ఆఫ్ ద లెక్చర్స్ ఈరోజు రాలేదంట. సో వచ్చిన హాయ్ మామ అయితే కానీ చేస్తాం సిగ్నేచర్ పెట్టిన. అమ్మ హాయ్ బోల్లం అమ్మ. ఆంటీ వాళ్ళు చెప్తారంట ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. ఆంటీ మీరు కూడా సబ్స్క్రైబ్. సో గైస్ ఇంతవరకు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఆంటీ వాళ్ళు చెప్పేందుకన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాడీ బాక్స్ ఆఫీస్. సో గైస్ ఇక్కడ సర్ప్రైజ్ ఏదో చూసుకోవచ్చు. శ్రీకర్ బాయ్ ఇక్కడ రా ఒకసారి అక్కడ తీసుకో. సో గైస్ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే శ్రీకర్ కూడా వచ్చి అనుకోకుండా వాడు పని మీద ఇటు వచ్చింది. ఇటు వచ్చినావు మాకు రావా బ్రో హాల్ టికెట్. సో గైస్ హాల్ టికెట్ కోసం శ్రీకర్ కూడా వచ్చిందంట. వాళ్ళకి ఏం కాల్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ ఇది కూడా. ఫైనల్లీ స్టిక్కర్ కూడా మనకి సిగ్నేచర్ అయితే చేస్తున్నాడు. కాదు నేను ఏమంటున్నా అంటే వీడు మా జూనియర్, వీడు నేను ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ కదా, వీడు ఫైనల్ ఇయర్కి వస్తుండు. అవి 07 అని కోడ్ వాడితే వాచ్మెన్ అంకుల్ గేట్ తీసుకుని చెప్తున్నాను, నమ్మతలేడు. డిస్కౌంట్ మీరు ఎవరైనా జాయిన్ కావాలంటే నోబెల్ కాలేజ్ అవి 07 అని కోడ్ వాడి 50% డిస్కౌంట్. సో గైస్ ఇప్పుడు ఏంటంటే ఎవరో టీ షర్ట్స్ మీద అయితే ఫొటోస్ ఉన్నాయి, అవే ఫోటోని ఒకసారి రీక్రియేట్ అయితే చేస్తున్నాం. సో గైస్ అరే సేమ్ అదే పోజ్ పెట్టరా. రైట్ హర్ష నువ్వు ఉత్తగా ఉన్నట్లు ఉన్నావురా. రైట్ ఇప్పుడు కార్తీక్ గేట్ కాడికి పోతాడా. రైట్ ఇప్పుడు ఆ ఫోటో జర్రా. రైట్ కలిసిపోయింది బాయ్ ఫోటో చూసావు. సో గైస్ ఇప్పుడు ఆ పోజ్ అయితే రీక్రియేట్ చేస్తుండు. నెక్స్ట్ మన కార్తీక్ బాయ్. అరే గేట్ సో గైస్ ఇక్కడ మన కార్తీక్ అయితే నాగోల్ నరేష్ టీ షర్ట్ పేరు మంచిగా ఆర్ట్ అయితే ఇస్తుండు. ఏంద్రా ఏం రాస్తున్నావురా? నాగోల్ నరేష్. నాగోల్ నరేష్ అంటే ఎవరో కాదు, వీడే. సో గైస్ మీకు ఒకటి చూపించాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అది అప్కమింగ్ హీరో అంట. అండ్ పుష్పరాజు ఆల్ ద బెస్ట్, బాండ్ టు బి యాక్టర్ పుష్ప. అండ్ అప్కమింగ్ హీరో అభి, హీరో మల్లు అర్జున్ అంట, సూపర్ స్టార్. ఇంకేదో రాశారు ఇక్కడ, పోయింది ఇది. అండ్ ఇక్కడ ఏదో ఉంది. అండ్ ఇది సూపర్ స్టార్ అప్పి. అరే ఏమో ఇంకా సిగర్ ఒకసారి టీ షర్ట్ పట్టుకో. డబ్బు నాకు తట్టుకోరా. ముందర ఓపెన్ చేయి. రైట్ ముందల ఓపెన్ చేయి. అండ్ అప్పి ఇంకా అంతే, ఇందులో ఏం లేవు. అందులో ఎవరి పేరు రాశారు. అల్లుడిని సిగ్నేచర్ కూడా పెట్టిండు, అల్లు 2 అంట. అంతే, ఇంకేం లేదు. సో ఇది మన టీ షర్ట్ పరిస్థితి. ఇప్పుడు మల్కాజ్గిరి హర్ష అంట. నాచారం హర్ష. సో గైస్ ఏమంటారు, సిగ్నేచర్ డే అయితే ఫినిష్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అందరు సిగ్నేచర్ పెట్టేసుకొని ఎక్కడో అక్కడ జంప్ అయిపోయారు. మా వాళ్ళ కాడికి ఉన్నాం, ఇందాకనే అయిపోయింది. ఇంకా వేదాంత్ గారి టీ షర్ట్ ఉంది కదా, దానిపైన కూడా సిగ్నేచర్ పెట్టేసి బయటికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. సో గైస్ కాలేజ్లో అయితే హాల్ టికెట్ తీసుకొని బయటకు అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినుండే వీళ్ళందరూ ఫోటోస్ దిగుతారంటే వచ్చినుండే. నరేష్ గారు, ప్రశాంత్ గారు, శ్రీకర్ అందరు ఫోటోలు దిగినుండే. సో అది. అండ్ ఇంకా చాలా ప్లాన్లు అనుకున్నాం కానీ కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల అందరం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. బాయ్, ఇంకా లాస్ట్ మినిట్ బాయ్ ఇదే.
ఏమైందిరా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాయిందిరా. సో గైస్ ప్రశాంత్ గారికి అయితే ఒక ఏమంటారో చిన్న పేరు ఇస్తున్నాం, ఎస్థెటిక్ బాయ్. ఎస్థెటిక్ బాయ్ అని ఒక టైటిల్ అయితే ఇస్తున్నాం. అవును, బూతులు మాట్లాడద్దు. ఎవరైనా ఏమైనా చెప్తారంటే మైక్ ఇస్తా మాట్లాడచ్చు. గాలి వస్తుంది అవుతా ఓన్లీ మాట్లాడరు అర్థం కాదు. అరే నువ్వు అది కాదురా పలుకు ఏదన్నా ఇంగ్లీష్ లో మావాడు ఇంగ్లీష్ లో కిర్రాకు పలుకుతాడు అన్ని అర్థమెటిక్ లాజిస్టిక్ రిగ్రెషన్స్ అని యాటిట్యూడ్ ఏంటి వీడు ఆటిట్యూడ్ ఫిలాసఫీ అనరా జియోగ్రఫీ. సో గైస్ ఇంకా ఇదే లాస్ట్ మీట్. మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ లో సపరేట్ అందరికి లవ్ యూ బచ్చే ఏదో పెద్ద మాట్లాడటం లేకనే తీసుకొని లవ్ యూ బచ్చే అంటుండు. సో గైస్ ఇదే లాస్ట్ మీటింగ్ అందరికి. ఇంకోటి ఏంటంటే ఏంటిది సెంటర్ కూడా అందరికి డిఫరెంట్ పడ్డది. ఇప్పుడు మీకు మీ బిఎస్సీ వాళ్ళకి ఒక దిక్కు, బిఏ వాళ్ళకి ఒక దిక్కు. మీకు ఏది పడ్డది? మాది అవంతియా మన కాలేజ్ వెనక అదే కదా, అందులో పడ్డది సెంటర్. సో అట్లా చెప్పి ఇంకా ఇదే రోజు లాస్ట్ డే. ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ కిస్మత్లో రాసింటే మళ్ళీ కలుస్తాం. సో గైస్ ఇక్కడ మన కైతవ్ యూత్ మీద మన చిన్న ఫ్రీ స్టైల్ అయితే ఇస్తారంట. మన ర్యాపర్స్ ఉన్నారు ఇక్కడ, మన దిల్షనర్ గాయస్ దగ్గరకు వచ్చేసి రెండో చిన్న ఫ్రీ స్టైల్ ర్యాపర్. నా బాయ్ వాళ్ళకి మొత్తం మీద కట్టారు, ఎత్తి మీద పొడిచేస్తారు కత్తులు. ఈడ పక్కన ఉన్నారు పెద్ద ర్యాపర్, జేబులో నా పెట్టుకున్న స్నైపర్. తమ్ముళ్ళు రాపడు ఇష్టం ఉన్నా లేకున్నా కాదు, అప్పుడప్పుడు అట్లా గుస్సా అయిపోతారు. మీరైతే ఎవరు సబ్స్క్రైబ్ సో గైస్ ఇది ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా చాలా ప్లాన్లు ఉండే బట్ ఏవి అంతా వర్క్ అయ్యట్లేదు. తర్వాత కలిసినప్పుడు చేసుకుందామని అనుకున్నాం. ప్రశాంత్కి వేరే వర్క్ ఉందంట, నాకు వేరే వర్క్ ఉంది. మళ్ళీ స్లో వెళ్ళిపోతున్నాం అందరం. ఏమైంది నడుచుకుంటూ వెళ్ళిపోవాలా? సో అందరికి వేరే వర్క్ ఉందని చెప్పేసి ఇంకా లంచ్ కూడా ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాం. సో ఇంకా ఇక్కడికైతే ఎండ్ చేస్తున్న బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటా. అండ్ ఈ లుక్ కూడా ఎందుకు చేసిన అంటే నిన్న ఈవినింగే హెయిర్ కట్ అయితే చేయించిన. హెయిర్ కట్ చేపించక ముందుకు ఇప్పుడు వీడియో ప్లే చేస్తున్నాం చూడండి, అలా ఉండే. ఇప్పుడు హెయిర్ కట్ చేపించిన తర్వాత ఇలా అవుతున్నా. షూట్ క్యాన్సిల్ అయిపోయింది కదా, లుక్ కూడా చేంజ్ చేసుకుందాం. ఎన్ని రోజులు అదే లుక్లో ఉంటాం షూట్ కోసం అని చెప్పేసి చేంజ్ చేసుకునండి. అండ్ అంతే గైస్, ఫ్రెండ్స్ని ఎప్పుడు ఏమంటారు వదులుకోకండి. అలా అని చెప్పేసి మీతోటి ఉన్న గలీజ్ ఫ్రెండ్స్ కూడా పక్కన పెట్టుకొని అయితే లైఫ్ లాంగ్ వాళ్ళని పక్కన అయితే పెట్టుకోకండి. మంచి వాళ్ళని పక్కన పెట్టుకోండి, కానీ చెడు వాళ్ళని పక్కన నూకేసి పాడేసి అయిపోతుంది. అండ్ ఓవర్ని ఎక్కువ నమ్మకండి. ఇప్పుడు మేము చేసే షూటింగ్ ఒక్కరి వల్ల 2.5 months మేము పడ్డ కష్టం మొత్తం వేస్ట్ అయిపోయింది. దాని గురించి చెప్పిన తర్వాత వీళ్ళు కూడా చాలా బాధపడి ఉన్నాడు. 2.5 months వీళ్ళు కూడా కలవలేదు, కాలేజ్ కూడా రాలేదు కదా, వీళ్ళు కూడా అదే అన్నారు షూట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పిన తర్వాత. సో అట్లా ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకుండా, ఎవరు లైఫ్లో ఉంటారు ఎక్కువ రోజు, వెళ్ళిపోతారు ఏదో టైంకి. సో ఇప్పుడు అదే ఎందుకని. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టి వెళ్ళిపోండి. ఇంకా మరిన్ని వ్లాగ్స్ తోటి మరి ముందరికి వస్తా. లవ్ యూ, బాయ్.